ఇప్పుడు ఇంటి నుంచి మనము శాంతమల్ టాకీస్కి వెళ్తున్నాం అనమాట. తాండ్రులో శాంతమల్ టాకీస్. ఎందుకంటే అక్కడ వెలిసిన నాగపుట్ట ఉంది అనమాట. అక్కడ దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అంతకు ముందు నుంచి ఉంది. ఇంతకు ఆ పుట్ట ఏ విధంగా ఉంది, ఏ విధంగా లేదు మీకు మొత్తం చూపెడుతున్నా ఫ్రెండ్స్. ఒకసారి వీడియో మొత్తం చూడండి. కంపల్సరీ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు శాంతమల్ టాకీస్లో ఉన్న మార్నింగ్ 6 o'clock నుంచి మనకు మధ్యాహ్నం 1 గంటల వరకు చాలా పబ్లిక్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడ నాగదేవతని పుట్టలో పాలేయడానికి ఎంతో మంది వస్తుంటారు అనమాట. ఇది వచ్చేసి ఒక టాకీస్ ఉంది అనమాట. టాకీస్ వెనకాల నాగదేవత వెలిసిందనమాట పుట్ట. దాదాపు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది ఇక్కడ పాలు వేస్తున్నారు అనమాట. మీకు ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఛాన్సెస్ ఉన్నాయి పాలేయడానికి. తప్పకుండా మీరు చూడకపోతే ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి, చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్నో వేల సంవత్సరం నుంచి ఉంది అనమాట. చాలా మంది తాండూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ పాలేయడానికి వస్తుంటారనమాట. అదేవిధంగా వీళ్ళు మొక్కుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా అవి దర్శించుకోండి, చూడండి, చాలా బాగుంటుంది. పుట్ట అయితే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. తాండూరు వాళ్ళైతే కంపల్సరీ ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు నేను ఇంకెన్నో చేస్తుంటాను అనమాట. మీరు సపోర్ట్ చేస్తే నేను ఎన్నో వీడియోలు, ఎన్నో ప్రదేశాల్లో నేను తిరిగి పెట్టగలుగుతాను అనమాట. వీడియో అయితే చాలా బాగుంది, మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసి పుట్ట ఉంది అనమాట, నాగపుట్ట అనమాట. ఎంతో మంది భక్తులు ఇక్కడ దర్శించుకొని పాలు, మొక్కులు తీర్చుకొని వెళ్తారనమాట. ఇది వచ్చేసి సంవత్సరంకి ఒకసారి తెరుస్తారనమాట. మళ్ళీ ఇది ఎప్పటికీ తెరవరు, మూసినే ఉంటుందన్నమాట. అందుకోసమే ఇంతమంది భక్తులు సంవత్సరంకి ఒకసారైనా ఇక్కడ పాలు పోయాలి, దర్శించుకోవాలి అని చాలా మందికి ఆశ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్నో పుట్టలున్న తాండ్రులో కానీ ఈ పుట్ట మాత్రం ప్రత్యేకత అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళకు చాలా మనశ్శాంతి ఉంటుంది. అదేవిధంగా చూడడానికి పుట్ట చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ కోరికలు నెరవేరుతాయని చెప్తుంటారనమాట. అదేవిధంగా ఇక్కడ పుట్టకు మొక్కిన తర్వాత అక్కడ ఉన్న దారాలు ఎవరైనా పెడితే చేతికి దారాలు కట్టుకోవడానికి తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కింద పుట్ట మట్టి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఇంటి తలుపుల దగ్గర బయట పాముని గీస్తారనమాట. అదే ఇక్కడ చాలా విధాలుగా నైవేద్యాలు చాలా పెడుతుంటారు. ఇక్కడ ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం వల్ల ఇక్కడ ప్లేస్ అనేది సరిగా సరిపోదన్నమాట. కొందరిని లోపలికి అయితే ఈడుస్తారు. ఒకసారి మీరు సాయంత్రం వరకు టైం ఉంటుంది, ఒకసారి మీరు దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.